హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వరి క్రియేషన్స్. ఫ్రెండ్స్, నేనైతే చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టాక. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పిల్లలు ఏమైనా చేసి ఇవ్వు మమ్మీ అని అంటే నేనైతే ఇలా సింపుల్గా వాళ్ళ కోసం ఇలా సింపుల్గా వేసిస్తున్నాను అట్టు. దీనికైతే కొంచెం శనగపిండి తీసుకున్నాను, 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నాను, తర్వాత కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత కొన్ని ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర, తర్వాత సరిపడా సాల్ట్ తీసుకున్నాను. నేనైతే ఇందులో ఒక మిరపకాయ కట్ చేసి వేసేసుకున్నాను. నేను కారపొడి ఇలాంటివి వేసుకోలేదు ఫ్రెండ్స్. పిల్లలు కొంచెం తక్కువ కారం తింటారు కాబట్టి, పిల్లల కోసం కాబట్టి అందుకే నేనైతే ఒక చిన్న సైజు మిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను. అదే వేసేసుకుంటాను లాస్ట్లో. ఫ్రెండ్స్, నేనైతే ఇలా సింపుల్గా అప్పటికప్పుడు మీరైనా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంది. ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి. ఇలా చేసేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇలా కలిపేసుకొని డైరెక్ట్ పెనం పైన వేసేసుకోవాలా. పెనం అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే అది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చాలా బాగా కాలుతుంది. ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. అస్సలు విరిగిపోదండి. మనం ఇష్టమున్న సైజులో వేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేనైతే ఇలా ఫస్ట్ టైం వేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఏం పెట్టాలి పిల్లలకి, ఏం చేసి ఇవ్వాలి, ఏదో ఒకటి చేసి మమ్మీ అని ఏడుస్తూ ఉంటే ఇలా అయితే చేసిస్తున్నాను. ఇంట్లో అయితే శనగపిండి ఎక్కువ లేకుండే, అచ్చం శనగపిండితోటి కూడా చాలా బాగుంటుంది. కానీ నా దగ్గర కొంచెమే ఉండే టైంకి, అందుకే ఏం చేయాలని నేనైతే ఇందులో కొంచెం గోధుమ పిండి, శనగపిండి, తర్వాత బియ్యం పిండి అన్నీ కలిపేసి అన్నీ కొంచెం కొంచెం కలిపేసి ఇప్పటి మందం వాళ్ళకని ఇట్లా ట్రై చేసి చూశాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్టీ. ఎందుకు అంటే ఇది మనం సర్వపిండి అంటాం చూడండి ఫ్రెండ్స్, అలాంటి టేస్టే వస్తుంది. ఇలా అప్పటికప్పుడు పిల్లలు అడిగినప్పుడైనా ఇలా చేసి పెట్టేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి పిల్లలకి కొత్తగా అన్నట్టు ఇలాగ ట్రై చేస్తూ ఉంటాను. ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా పిల్లలైతే. అందుకే ఇలా సింపుల్గా చేసేసి పెట్టవచ్చు పిల్లలకి. హెల్తీ ఉంటుంది. చాలా బాగుంటుంది. బయట ఫుడ్కి అయితే అలవాటు పడరు. ఇలాంటి ఫుడ్స్ ఇలా ఇంట్లో చేసి పెట్టడం వల్ల, ఏదైనా కొత్తగా చేసి పెట్టడం వల్ల కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, అస్సలు అంటుకోదు. చాలా బాగా వస్తుంది. అస్సలు విరిగిపోదు. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా ఉంటుంది. క్రిస్పీగా కాల్చుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. మనం కాల్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.